హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ వరల్డ్. నేనైతే ఈరోజు క్యారెట్ ఫ్రైని అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సింపుల్ ప్రాసెస్తోనైతే చేసి చూపిస్తాను. ఏ విధంగా చేస్తానో చూడండి. స్టార్ట్ చేద్దామా? చిన్న రోటి సహాయంతో నేనైతే 7-8 వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా దంచుకుంటున్నాను అనమాట. ఇంకా ముందుగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ని అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా అయితే దంచేసుకున్నాను అనమాట వెల్లుల్లి రెబ్బలను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే తీసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డ లైట్గా ఎర్రబడ్డాక ముందుగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం 1/2 కేజీ క్యారెట్ అండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును అయితే వేసుకొని ఒకసారి మళ్ళీ కూడా కలుపుకోవాలి. మూత పెట్టి క్యారెట్ని మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసి ముందుగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలను అయితే వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టి అయితే ఉంచుకుందాము. మూత పెట్టి ఉంచడం వల్ల క్యారెట్ అనేది తొందరగా మగ్గుతుంది, తొందరగా కూడా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు మూత తీసి చూద్దాము. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసాం కదండి, అందుకే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ పుట్నాల పొడి వేసుకోవాలి. ఈ పుట్నాల పొడి అంటే ఏం లేదండి, ఓన్లీ పుట్నాలను లైట్గా మిక్సీ జారీలో గ్రైండ్ చేసుకోవడం. ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంత బాగా వచ్చింది కదా, చాలా సింపుల్గా అయితే చేసాము. సింపుల్ ప్రాసెస్. మరి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. మా వాడైతే ఆకలిస్తుంది అన్నాడు, వాడికైతే అన్నం అయితే పెట్టేశాను. మామూలుగా క్యారెట్ తినమంటే అస్సలు తినడు వీడు. ఇలా ఫ్రైలు అలాంటివి చేస్తే తింటాడు. క్యారెట్ ఫ్రై అయితే బాగుందంట చెప్తున్నాడు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.